ఛానల్. దిస్ ఇస్ సత్య. సో ఈ రోజు న్యూస్ అప్డేట్స్ వచ్చేసి ర్యాపిడోలో రోజుకి 20 రైడ్స్ వేస్తున్న కస్టమర్ ఏంటా అని ఫోకస్ చేసిన పోలీసులకు మైండ్ బ్లాక్. వివరాల్లోకి వెళ్ళబోయే ముందు ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. డోంట్ ఫర్గెట్ టు యాక్టివేట్ ది బెల్ ఐకాన్. హైదరాబాద్ లో డ్రగ్స్ దందా ఒక రేంజ్ లో నడుస్తుంది. ఎలా ప్యాకెట్స్ వెళ్తున్నాయి, ఎలా ట్రాన్స్పోర్ట్ అవుతుందో పోలీసులకు అర్థం కావట్లేదు. సో మామూలుగా ఉన్నా కూడా అసలు ఏం జరగట్లేదు అన్నట్టుగానే ఉంటున్నా కూడా డ్రగ్స్ మాత్రం చేతులు మారిపోతుంది. ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతం వరకు చేతులు మారడం అండ్ అలాగే చాలా వరకు కూడా చాలా సీక్రెట్ గా జరుగుతున్నాయి పోలీస్ ఆపరేషన్స్ కూడా. సో ఎప్పుడు ఎలా పట్టుకోవాలో అర్థం కాక, ఎవరు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారట. ఇదిలా ఉంటే బయట దేశంలో డ్రగ్స్ కేసు కింద దొరికితే కనుక 25 సంవత్సరాలు 35 సంవత్సరాల వరకు కూడా జైల్లోనే ఉండాలి. అది రూల్. కానీ ఇండియాలో మాత్రం 2-3 రోజులకి బయటకు వచ్చేస్తున్నారు. ఏమైనా అంటే మాత్రం బడాబాబులు వెనకాల ఉన్నారు, వాళ్ళ సపోర్ట్ మాకుంది అన్నట్టుగా ఈజీగా బయటకు వచ్చేస్తున్నారు చిటికలో. ఇదిలా ఉంటే పోలీసులు పట్టుకోవడం చాలా కష్టమైపోయి ప్రతి దాంట్లో చెక్ చేసినా కూడా ఎక్కడో ఒక దగ్గర దొరుకుతుంది. కానీ మామూలుగా ఇయర్లీ ఎంత సంపాదన అని అంటే 5,000 కోట్ల దాకా సంపాదించుకుంటున్నారు డ్రగ్స్ వెనకాల డ్రగ్స్ దందా చేసేవాళ్ళు. ఇదిలా ఉంటే హైదరాబాద్ లో ఒక సంఘటన జరిగింది. ఇంతకీ ఏం జరిగింది, ఎందుకు పోలీసులు ఆ పర్సన్ ని చూసి షాక్ అయ్యారు అని అంటే, ర్యాపిడోలో 20 రైడ్స్ చేయడం చాలా కష్టం. 20 రైడ్స్ రోజు చేస్తున్నారు అని అంటే నిజంగా అనుమానమే అనుకోవాలి. కానీ ఒక పర్సన్ 20 రైడ్స్ డైలీ చేస్తున్నాడట. ఎందుకు అని చెప్పేసి అనుమానం వచ్చింది పోలీసులకి. సో సరే ఏంటి విశేషం అన్నట్టుగా తెలుసుకోగా డ్రగ్స్ ఏదైతే డ్రగ్స్ ఉందో ఆ డ్రగ్స్ ప్యాకెట్లలో నింపి డెలివరీ ఇస్తున్నాడట. డెలివరీ బాయ్ గా పనిచేస్తున్నాడు అనుకున్నారే కానీ ఇలా రోజు డ్రగ్స్ డెలివరీ చేస్తున్నారు అని చెప్పేసి షాక్ అయిపోయారు పోలీసులు. ఇదిలా ఉంటే ఒక్క ప్యాకెట్ లో 15 గ్రాములు నింపి డెలివరీ చేస్తున్నాడట. అది కూడా దాని ధర వచ్చేసి 400-600. అదాని ఫిక్స్డ్ రేట్ ఏం కాదు, కానీ కస్టమర్ ని బట్టి రేట్ ను పెంచేస్తూ ఉంటాడట. ఇంకొక స్పెషల్ ఆఫర్ ఏంటి అని అంటే, సిగరెట్ లో డ్రగ్స్ పెట్టి దాన్ని ఎక్కువ రేట్ లో అమ్మేస్తూ ఉంటాడట. సో ఇలా రోజు డ్రగ్స్ అనేది ఆ డెలివరీ చేయడము, అలా రోజుకి 2,000 డ్రగ్స్ ప్యాకెట్స్ అనేటివి డెలివరీ చేస్తున్నాడట. ఇలా చేస్తున్నాడు అని చెప్పేసి షాక్ అయ్యి ఆ పోలీసులు పట్టుకోవడం జరిగింది. ఇదేమి కొత్త కాదు, ఇప్పటికే 2-3 సార్లు ఆ పర్సన్ ని పట్టుకోవడము, ఇలా రోజు పట్టుకుంటున్నాడు, ఇలా రోజు నేను దొరికిపోతున్నాను అని చెప్పేసి సొంత వెహికల్ కాకుండా ర్యాపిడోని నమ్ముకుని ర్యాపిడోలో ఉద్యోగం సంపాదించుకొని ఇలా సులువుగా మనం డెలివరీ చేయొచ్చు అని చెప్పేసి సో అలా రోజు అలా డ్రగ్స్ ప్యాకెట్స్ అనేటివి డెలివరీ చేస్తున్నాడట. సో ఇప్పటి వరకు చాలా వరకు డ్రగ్స్ ప్యాకెట్ అనేటివి డెలివరీ చేయడం జరిగింది. సో ఇక మీదట ఇలా చేయకూడదు అని చెప్పేసి మందలించడమే కాకుండా తనకి జైలు శిక్ష కూడా వేయడం జరిగింది అనమాట. దీని మీద తన మీద దర్యాప్తు కూడా చేస్తున్నారు. ఇంకా వెనకాల ఎంతమంది ఉన్నారు, ఎంత వరకు కూడా డ్రగ్స్ అనేటివి ప్యాకెట్స్ అనేటివి కూడా రోజు డెలివరీ అవుతున్నాయి, ఎవరి నుంచి మీరు సేకరిస్తున్నారు, అసలు ఏంటి అనేది కూడా ఆ పర్సన్ ని అడగడం జరుగుతుంది అనమాట. సో ఇంతకీ ఆ పర్సన్ పేరు ఏంటి అని అంటే మురుగేషన్. సో తాను ఎన్నో సంవత్సరాల నుంచి ఆ డ్రగ్స్ ప్యాకెట్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా డెలివరీ చేస్తున్నట్టుగా, చాలా వరకు సంపాదించినట్టుగా ఇప్పటికీ 2-3 సార్లు కూడా పోలీసులు పట్టుకున్నా కూడా ఎలాంటి అనుమానం లేకుండా ఈ బిజినెస్ అనేది కొనసాగిస్తూనే ఉన్నాడు. సో మరి ఒకవేళ పోలీసులు వచ్చినట్లయితే చక్కగా పోస్టర్ ని పట్టుకుని, ఏదైతే ర్యాపిడో పోస్టర్ ఉంటుందో ఆ పోస్టర్ ని పట్టుకొని, సెల్ ఫోన్ పట్టుకుని, న్యూస్ పేపర్ పట్టుకుని నుంచునేవాడట. సో ఇలా అనుమానం రావడంతో ఇలా దర్యాప్తు చేయగా ఆ పర్సన్ పట్టుబడడం జరిగింది. సో ఇలాగే హైదరాబాద్ లోనే కాకుండా వైజాగ్ లో, కర్ణాటకలో, మహారాష్ట్రలో, తమిళనాడులో, చెన్నైలో ఇలా రోజు ఇలాంటి కేసెస్ చాలా వస్తున్నాయి. ఇలాంటి దందాలు రోజు జరుగుతున్నాయి. సో పట్టుకునేది 20% అయితే బిజినెస్ అయ్యేది మాత్రం 70%. సో మరి ఇలా చూసుకున్నట్లయితే ఎవరికి డెలివరీ చేస్తున్నారు అండ్ ఏ పర్సన్స్ దగ్గరికి వెళ్తున్నాయి అండ్ స్టూడెంట్స్ కి ఎక్కువగా వెళ్తున్నాయి అంట. అండ్ మెయిన్ గా రాజకీయవేత్తలు ఎవరైతే పొలిటీషియన్స్ ఉంటారో వాళ్ళ పేర్లు చెప్పేసి మరి అలా తప్పించుకోవడం జరుగుతుంది. ఇక మీదట గట్టిగా నిఘా పెడతాము, సో ఇలాంటి డ్రగ్స్ దందా అనేది జరగకుండా చూసుకుంటాము అని చెప్పేసి పోలీసులు చెప్పడం జరుగుతుంది. సో ప్రస్తుతానికి ఆ పర్సన్ ని పట్టుకోవడం జరిగింది. సో తను కూడా చాలా వరకు డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది. మరి ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు అబద్ధం అనేది కూడా తెలియనున్నది కాబట్టి సో మరి ఇంకొన్ని రోజుల్లో దీని వెనకాల ఎవరున్నారు అనేది కూడా పోలీసులు పట్టుకోవడం జరుగుతుంది అనమాట. సో ఎస్, వాటి అప్డేట్స్, మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.